స్టార్ట్ అయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మమ్మల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తుంటే అందరికి అందరికి హాయ్. Ladies and gentlemen, a very welcome to our channel. This is Rohit, and then that's my wife Shruti. Yeah. So. Hey, but I'm not English, no? Sorry. And today we are sharing something super special about our how we met first. How we first met, anamata. Oh no, met first or first met. Okay, sorry. Okay, what let's say how we first met. Yeah. So. I'm going English much marathon. Okay, sorry. ఇది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుందా ఫోన్? అదే కదా బేబీ. ఏ ఫోన్ రాది? నాకు గిఫ్ట్ చేసింది. సో స్టార్ట్ అయిపోయిందా? స్టార్ట్ చేద్దాం. సో యా, ఈరోజు మా లవ్ స్టోరీ మీ అందరితో షేర్ చేసుకుందామని రివీల్ చేసేస్తున్నాం అనమాట కదా బాబు. అండ్ యా, మీకు డౌట్ రావచ్చు ఏంటి శారీ వేసుకుంది తిను అని. ఎందుకు అంటే నా బేబీ, దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఓకే, సో దానికి 2 రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి రోహిత్ అన్నాడు అనమాట. పెళ్ళైన తర్వాత 2-3 times అన్నాడు కదా, లైక్ నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏంట్రా అలా చూస్తున్నావు, క్యూట్గా ఉన్నావు బేబీ, ఇంకా క్యూట్గా రెడీ అయినావు కదా అందుకే చూస్తున్నా. చూడద్దా? అప్పుడు క్యూట్గా రెడీ అయినావు, ఇప్పుడు క్యూట్గా రెడీ అయినావు. సేమ్ సారీ నా కోసం. యా. సో మీ ఆడియన్స్ కి చూపిస్తున్నావు అసలు ఏం వేసుకుంటున్నావు అని అవుట్ఫిట్ నా రోజు నాకేం సర్ప్రైజ్ ఇచ్చినావు అని చెప్పేసి. యా, సో నేను చాలా స్పెషల్ గా ప్లాన్ చేశాను ఈరోజు బ్లాగ్. సో ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. మీరు కూడా ఈ బ్లాగ్ స్పెషల్ గా ప్లాన్ చేసి స్పెషల్ డే ని స్పెషల్ గా చెప్తున్నావు. యా. ఎందుకు నీకు 2 స్పెషల్ డేస్? సో నేను శారీ ఎందుకు వేసుకున్నా అంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి రోహిత్ పెళ్ళైన తర్వాత 2-3 times అడిగారు ఏమని అంటే, నాకు మళ్ళీ నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నువ్వు ఎలా అవుట్ఫిట్ లో ఉన్నావో నేను అలాగే చూడాలనిపిస్తుంది, నువ్వు ఎలా రెడీ అయ్యావో అలాగే సేమ్ టు సేమ్ చూడాలని ఉందని చెప్పి ఒక 2-3 times అడిగారు. చూద్దాం అనిపించింది. యా, చూద్దాం అనుకున్నా, కానీ అన్ఫార్చునేట్లీ చూడలేకపోతున్నా. ఎందుకంటే అప్పుడు బక్కగా క్యూట్గా ఉన్నావు, ఇప్పుడు డ్రమ్ లెక్కేనావు. సో డ్రమ్మా? నేనా? డ్రమ్మా చెప్తారు వాళ్ళు, కామెంట్లో చెప్తారు. ఓకే, వద్దు, కామెంట్ నేనే ఇవ్వాలి నా వైఫ్కి. చూడండి, నో అడిషనల్ కామెంట్స్ ప్లీజ్. క్యూట్గా ఉందని చెప్పేసి మెసేజ్ చేయండి. సో అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి నేను లాస్ట్ టైం చెప్పాను కదా హౌ వి ఫస్ట్ మెట్, దానిపైన బ్లాగ్ చేస్తాను అని. సో నాకు అనిపించింది నేను రోహిత్ ఫస్ట్ టైం ఇతను ఇదే అవుట్ఫిట్ లో వచ్చాను అనమాట. ఈ షర్ట్ ఇంకా చినిగిపోయిన జీన్స్ వేసుకోవాలి, షూ వేసుకోవాల్సింది కదా, వద్దులే అది కనిపించదు కదా. సో యా, అవి 2 రీజన్స్. అందుకే నేను శారీ పైన ఉన్నా. ఫస్ట్ ఏమో నా హస్బెండ్ ని సాటిస్ఫై చేయడానికి, సెకండ్ రీజన్ మీ అందరినీ సాటిస్ఫై చేయడానికి. ఓకే, అండ్ సెకండ్ రీజన్ ఈరోజు నేను ఎందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అంటే, లాస్ట్ వీక్ చెప్పాను, లాస్ట్ వీక్ నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఆ రోజు ఏకాదశి ఉండే. అండ్ ఈ రోజు సెకండ్ వ్లాగ్. ఈ రోజు ఏమో జగన్నాథ రథయాత్ర. ఇక్కడ వచ్చేసి 29th June అంటే సండే రోజు. ఈ రోజు మళ్ళీ సండే. సో నేను అంటే జగన్నాథ రథయాత్ర నేను సపరేట్గా బ్లాగ్ చేశాను. మార్నింగ్ ఈరోజు అక్కడికి వెళ్ళి అది కూడా నేను మినీలోకి చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఎందుకో మీ అందరికీ కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా బ్లాగ్ ప్రాపర్గా చేసేసాము. లాస్ట్ ఇయర్ నేను ఇదే డేకి రోహిత్ నాకు మ్యాచ్ ఫిక్స్ అయింది. కాకపోతే ఇదే డే యా, లాస్ట్ ఇయర్ జగన్నాథ రథయాత్ర డే రోజు. సో అప్పటికే రోహిత్ నాకు మ్యాచ్ ఫిక్స్ అయింది. ఇంకా ఫారెన్ లో ఎలా ఉంటుందో నాకు ఏం తెలియదు కదా, ఎలా చేస్తారో ఏంటి, అండ్ డివోటీ అసోసియేషన్ దొరుకుతుందా లేదా అని చెప్పేసి ఏడ్చాను కూడా ఆ రోజు. కానీ ఈ రోజు నేను చాలా హ్యాపీ అంటే హ్యాపీ టీయర్స్. రోహిత్ నీకు ఎంత గ్రేట్ఫుల్ ఉండి ఏమేమి చేసిండు అని చెప్పి హ్యాపీ టీయర్స్ వచ్చినాయి కదా. మీ దేవుని చూసింది కాకుండా అంత సీన్ జగన్నాథుని చూడంగానే నాకు అబద్ధాలు నువ్వు చెప్తావు. థ్యాంక్ యూ బేబీ అని చెప్పి హగ్ ఇచ్చావు కదా. నువ్వే కదా అడుక్కొని తీసుకుని ఉన్న దగ్గర నుంచి. ఏడుస్తుంటే సరే ఎందుకు ఇచ్చిన పిల్ల ఏడుస్తుంది అని చెప్పేసి ఇచ్చిన. అయితే జగన్నాథుని చూడగానే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా సో నాకు ఏడుపు వచ్చేసింది. ఇంకా ఇంటికి వచ్చాక మళ్ళీ మీ అందరి కోసం మీ బ్లాగ్ చేస్తానని ప్రామిస్ చేశాను కాబట్టి మళ్ళీ రోజు నాకు దొరకడు కాబట్టి ఇంకా పక్కన పట్టుకుని ఉన్నావు కదా. అట్లా కాదు, ఇంకా లైక్ మండే నుంచి
ఫ్రైడే వరకు సాటర్డే సండే వీక్ ఆఫ్ నీకు. సాటర్డే సండే వీక్ ఆఫ్ తెలుసు, కానీ నీ ప్రిపరేషన్స్ కి ఇంట్లో పనులకి ఇది అది చేసేదానికి ఒక డే, అది నాకు అడిషనల్ వర్కింగ్ డే. సరే అలాగే అనుకో. ఎందుకంటే ఇల్లు కూడా నేనే క్లీన్ చేయాలి కదా. సరే ఓకే సారీ. లేదు బంగారం, నువ్వు చేస్తావు, వీక్ అంతా చేస్తావు, ఆ వీకెండ్ నీకు రెస్ట్ చేయాలి కదా. సో రోహిత్ ఇంట్లో ఉన్న, ఎందుకంటే నువ్వు వర్కింగ్ కదా. ఇఫ్ యూర్ వర్కింగ్ అట్ హోమ్ ఇట్స్ లైక్ యూర్ వర్కింగ్ ఫుల్ టైమ్ జాబ్. అందుకే నాకు అంటే చాలా ఇష్టం. సో ఇలా అర్థం చేసుకుంటాడు మా ఆయన. సో ఇవి 2 రీజన్స్. సో ఇప్పుడు మా లవ్ స్టోరీ అసలు ఎలా స్టార్ట్ అయింది అవన్నీ మీతో షేర్ చేసుకుంటాం. ఓకే సో చెప్పు. అన్న టైం కావాలి చూడు నీకు. షార్ట్ అండ్ స్వీట్ కి సీదా ఎపిసోడ్. నేను ఒక 10 years ముందు చూసిన, తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ చూసిన తర్వాత నువ్వు నన్ను ఫిక్స్ అయిపోయావు, నాకు ఇదే కావాలి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సరే ఓకే, జోక్స్ అపార్ట్. సో యా ఇది మాత్రం నిజం. 10 years బ్యాక్ రోహిత్ నన్ను చూసాడు. ఇది మాకు తర్వాత తెలిసింది యాక్చువల్లీ. యా మా లవ్ స్టోరీ అసలు ఎలా స్టార్ట్ అయింది అంటే shaadi.com న్యూ డేటింగ్ సైట్. కానీ ద థింగ్ ఏంటో తెలుసా, రోహిత్ నేను హ్యాండిల్ చేయలేదు ఎక్కువని. నాది మా వదిన చేసింది, వీరిదేమో వీళ్ళ డాడ్ చేశాడు. సో యా నాకు చాలా ట్విస్ట్ ఉన్నాయి. ఓకే సో డిసెంబర్ లాస్ట్ వీక్ అంటే 2023 రైట్, 2023 డిసెంబరే కదా. ఇండియాలో ఉన్నావు, వీడు ఇండియాలో ఉన్నాడు. ఓకే డిసెంబర్ 23 డిసెంబర్ లాస్ట్ వీక్ నాకు మా వదిన పంపిస్తే, ఇంకా తను అబ్బాయి మరి ఫారిన్ లో ఉంటాడు, ఓకే అట్లా ఏం చెప్పలేదు. నార్మల్గా నాకు ఫారిన్ మ్యాచెస్ చాలా వచ్చాయి, కానీ నాకు ఇంట్రెస్ట్ లేకుండా, ఎందుకంటే మా డాడీకి నేను ఒకటే కూతుర్ని. సో మా డాడీకి ఇష్టం లేదు, ఓన్లీ హైదరాబాద్ అబ్బాయినే చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాను. అసలు మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా హైదరాబాద్ అబ్బాయినే చేసుకున్నావు కదా, కానీ ఫారెన్ ఉంటాడు. యా సో ఇంకా హైదరాబాద్ పుట్టి పెరిగినాడనే. సో డిసెంబర్ లాస్ట్ వీక్ రైట్, నువ్వు కన్ఫ్యూజ్ డిసెంబర్ లాస్ట్ వీక్ లో వచ్చింది. దాని తర్వాత ఫోన్ చేస్తే అక్కడ కమ్యూనికేషన్ బ్రేక్ అయ్యి, దాని తర్వాత కొన్ని నెలల తర్వాత కాంటాక్ట్ అయ్యారు. సో ఎందుకు అంటే ఇంకా నాకు హైదరాబాద్ అబ్బాయిని అనుకున్నాను కదా బేసిక్గా. సో మా వదిన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఒకసారి మాట్లాడు అంకుల్తో అని చెప్తే సరే అని చెప్పేసి మాట్లాడితే ఇంకా అంకుల్ చెప్పారు, లేదు మా కొడుకు పక్క ఇంకా ఆయన ఫారిన్లోనే ఉంటాడు, ఇండియాకి వచ్చే ఉద్దేశం మనకి లేదు అని చెప్పేసరికి నేను అప్సెట్, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు కదా ఫారిన్ మ్యాచెస్ అని చెప్పి లైక్ తీసుకున్నాను. ఇంకొక ఫారిన్ కి వెళ్ళాలని లేదని, రోహిత్ మంచిగా ఉన్నాడు, ఓకే రోహిత్ యాక్సెప్ట్ చేయొచ్చు. అప్పటికి నేను రోహిత్ ఫోటో చూడలేదు, అప్పటికి నీ ఫోటో ఏం చూడలేదు కదా, జస్ట్ మా వదిన చూడకుండానే మాట్లాడేసినావా? ఎందుకంటే సేమ్ క్యాస్ట్ కదా బ్రాహ్మణ్స్. మా మమ్మీకి కొంచెం క్యాస్ట్ ఉండు, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మా మమ్మీకి కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ, బ్రాహ్మణ్ మా మమ్మీ. సో ఇంకా బ్రాహ్మణ్స్ ని చూస్తున్నాం అనమాట. చాలా మ్యాచెస్ వచ్చాయి, కానీ వాళ్ళు మా క్యాస్ట్ కాదు కదా. సో ఇంకా మా మమ్మీ ఓన్లీ బ్రాహ్మణ్స్ ని చూద్దామని చెప్పేసి నేను కూడా బ్రాహ్మణ్ చేసుకుందాం అనుకున్నా, అందుకే రోహిత్ చేసుకున్నాను. అంటే లవ్ చేసి పెళ్లి చేసుకోలేదు, లవ్ చేశాను. నువ్వు బ్రాహ్మణ్ అని చెప్పేసి చేతి నువ్వు అసలు లవ్ ఏది, నువ్వు బ్రాహ్మణ్ అని చెప్పేసి లవ్ చేసినావు. అట్లా కాదు మరి చెప్తా నాకు. అంటే ఫస్ట్ నన్ను ఫోటో చూసి నన్ను ఓకే అని లేదా, నేను బ్రాహ్మణ్ అని చెప్పేసి ఓకే అన్నావా? ట్రాప్ వేసేది కదా బ్రాహ్మణ్ అని చెప్పేసి. బ్రాహ్మణ్ బుద్ధులు ఉన్నాయి, అసలు బాపరాల బుద్ధులు ఉన్నాయి అనుకో, మళ్ళీ బిల్డప్ ఇస్తున్నావు. నేను హాఫ్ బ్రాహ్మణ్ హాఫ్ రాజు, నాకు రాజుల బుద్ధులు ఉన్నాయి. సో ఇంకా మా వదిన చెప్పేసరికి ఇంకా నేను ఫోటో చూడలే అప్పటిది. రోహిత్ సర్లే బాపనోడు కదా ఒకసారి మాట్లాడి చూద్దాము, ఇంకా ఫారెన్ లో ఉంటాడు అనే వరకు నేను అప్సరెన్స్ సర్లే ఫోర్స్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఓకే అని అంకుల్తో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత అంకుల్ ఇంకా లేదు ఫారెన్ లోనే ఉంటాడు పక్క, ఇంకా ఆయన ఇండియాకి రాడు అంటే ఇంకా నాకు పెరుగుతారు కదా. ఓకే సో ఇంకా అట్లా అనుకున్నాను. ఇంకా డిసెంబర్ లో కదా అంకుల్తో మాట్లాడాను. ఏది ఇంప్రెస్ చేస్తానికి ఎయిర్పోర్ట్ దిగంగానే మన చిరంజీవి నెలకి ముద్దు పెడతారు కదా, అట్లా పెడతా. నేను వచ్చేసాను ఫ్యాన్స్ అని. అవునా నా బుజ్జినానే అలా చేస్తావా? చేదులే, ఇంకా టైం ఉంది దానికి. ఓకే సో ఇంకా డిసెంబర్ లో చెప్పేవాడికి ఇంకా నేను అప్సెట్ అయ్యాను, లైట్ తీసుకున్నాను. ఇంకా మ్యాచ్ వద్దు అనేసి లైట్ తీసుకున్నాను, ఎందుకంటే ఫారెన్ లో ఉండేటోళ్ళు మనకి ఎందుకు అని చెప్పేసి సెట్ అవ్వాలని చెప్పి లైట్ తీసుకున్నాం. తర్వాత మార్చ్
నా బర్త్డే March 21. ఇంకా వస్తున్నా మ్యాచెస్ కానీ నాకేం సెట్ అంటే నాన్ వెజ్ తిన అలవాట్లేదు కదా, మళ్ళీ నాన్ వెజ్ టైం తింటారు, డ్రింక్ చేస్తారు, ఇవన్నీ మనకి పెద్దగా నచ్చవు. సో అట్లా అని చెప్పేసి మా మమ్మీకి చెప్పలేదు. మళ్ళీ మా మమ్మీకి చెప్పిన అనుకో బాపను అనగానే మా మమ్మీకి ఇంకా ఏదో అయితే చూడాలి, మా మమ్మీ చూస్తుంది వ్లాగ్. ఇంకా నేను మా మమ్మీకి చెప్పలేదు, మా మమ్మీ లేకుండే అప్పుడు ఇంట్లో. అయితే తర్వాత March 21 నా బర్త్డే కదా, ఇంకా అప్పుడు ఇంకా మా మమ్మీ అడిగింది ఏంటి అసలు ఏం మ్యాచెస్ రావట్లేదా, ఏం చెప్పట్లేదా, మాకు కూడా వస్తున్నాయి కానీ అన్ని డిఫరెంట్ క్యాస్ట్లు వస్తున్నాయి ఎలా అంటే, అప్పుడు March 21 నా బర్త్డే అంటే 6 days బాగా డీప్ గా థింక్ చేసి వాళ్ళేసినా నీ పైన. నువ్వేమైనా చేపవా వలేయడానికి? ఓకే, సో ఇంకా 1 week చాలా డీప్ గా ఆలోచించి సరేలే అని చెప్పేసి మెల్లగా 26th నైట్ కి మా మమ్మీ చెప్పిన, మమ్మీ అడిగావు కదా బ్రాహ్మణ్ మ్యాచ్ అని వచ్చింది, కాకపోతే నాకు గుర్తుకు లేకుండే డిసెంబర్లో వచ్చింది అంటే, అప్పుడు వస్తే ఇప్పుడు చెప్తున్నావు అంటే మర్చిపోయాను, నువ్వు సడన్గా మొన్న అడిగితే గుర్తొచ్చింది అని చెప్పేసి వాళ్ళ డాడీ నంబర్ ఉంది కదా మోదీ దాంట్లో చూస్తే కాంటాక్ట్ సేవ్ అయి ఉంది. సరే అని చెప్పేసి ఇంకా మమ్మీకి ఇచ్చాను, మమ్మీ మాట్లాడారు. 26th నైట్ మా మమ్మీ చెప్తే ఇంకా కాల్ చేసింది, వీళ్ళ డాడీ కాల్ చేసిన తర్వాత మాకు April 5th అంటే వాళ్ళ డాడీ మాట్లాడారు అంటే గుర్తుకు ఉండదు కదా, 3 months అంటే ఎవరు గుర్తుండదు. సో ఇంకా మా మమ్మీ నా ఫొటోస్ పంపించింది. ఆ తర్వాత అంకుల్ April 5th ఆ రోజు ఏకాదశి, ఆ రోజు కూడా ఏకాదశి నాకు గుర్తుంది, ఏకాదశి రోజు ఈవినింగ్ కాల్ చేశారు, 2 times కాల్ చేశారు. నాకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అన్నారా, ఓకే 10 days గ్యాప్ ఉండే కదా, ఇంకా లైట్ తీసుకున్నామో ఓకే ఫైన్ అనుకున్నా, అబ్బాయికి సెట్ అయిపోయిందేమో, ఇంకా అందుకే మళ్ళీ కాల్ బ్యాక్ చేయలేదు అనుకున్నాను. మళ్ళీ ఏకాదశి రోజు 2 times కాల్ వచ్చింది. ఫస్ట్ టైం కాల్ చేస్తే అయ్యో ఏంటి కాల్ చేస్తున్నారు అనుకున్నాను, మళ్ళీ సెకండ్ టైం కాల్ వస్తే ఏంటి మళ్ళీ కాల్ చేస్తున్నారు, ఏంటి వీళ్ళకి కొంపతీసి ఓకేనా అని చెప్పేసి కొంచెం టెన్షన్ అంటే లైట్ తీసుకున్నాను, మా మమ్మీకి చెప్పలేదు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ 9 o'clock కాల్ చేశారు. ఇంకా నాకే అరే ఏదో ఒకటి చెప్పాలి కదా, అడగాలి కదా అసలు ఏది మా చేపని ఎప్పుడు ఇస్తారు, అసలు వదులుతారు, అజీబ్గా మాట్లాడుతున్నారా ఆగు. సో అయితే మార్నింగ్ మళ్ళీ కాల్ చేస్తే నాకే అజీబ్గా అనిపించి అలా ఇంటెన్స్ చేయించుకోకూడదు కదా అని చెప్పి మమ్మీకి ఇచ్చాను ఫోన్. మమ్మీకి ఇస్తే మమ్మీ మాట్లాడింది, వీళ్ళ డాడీ 26th కాల్ చేస్తే 5th ఎందుకు కాల్ చేశాడు, ఎందుకంటే అప్పటికి రోహిత్ వేరే అమ్మాయితో మ్యాచ్ నడుస్తుంది అనమాట అక్కడ. సో వాళ్ళు అనుకున్నారు కి ఒకవేళ ఆ మ్యాచ్ సెట్ అవ్వకపోతే అప్పుడు నా దగ్గరకు వద్దామని అనుకున్నారు. ఆ మ్యాచ్ అప్పటికి బ్రేక్ అవ్వలేదు, నాతో మాట్లాడిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఆన్ ఎ వెరీ సాడ్ నోట్ బ్రేక్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు బాధపడుతున్నా మ్యాచ్ లేదు, చాలా హ్యాపీ నేను పెళ్లి చేసుకున్నందుకు. నేనే షూకి ఏందిరా ఏం లేదు, లేదు ఉత్తరం సారీ ఓకే ఏం అన్ఫార్చునేట్ ఫీల్ అవుతున్నా, జోక్ చేసిన సారీ. సో ఇంకా అప్పటికి వేరే మ్యాచ్ రన్నింగ్ లో ఉండే, సో అందుకని నాకు మళ్ళీ మ్యాచ్ వద్దు అని ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు 5th కాల్ బ్యాక్ చేశారు. తర్వాత ఇంకా మా మమ్మీతో మాట్లాడిన తర్వాత ఒక 1 week టైం తీసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే ఆ రోజు 5th రోజు వీళ్ళ మమ్మీ కూడా మాట్లాడింది మా మమ్మీతో. ఓకే మాట్లాడింది. ఆ తర్వాత ఇంకా మా మమ్మీ చెప్పింది అప్పటికి అమ్మాయి కొంచెం హాస్టల్ అది ఇది అంటే భయపడుతుంది, తనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫారిన్ కంట్రీస్ అంటే ఇంకా లేదు ఒప్పించండి, ఇక్కడికన్నా ఇంకా ఫారిన్ కంట్రీస్లోనే బాగుంటుంది అది అని చెప్తే లైక్ మా మమ్మీ ఇంకా ఓకేలే నేను ఒక 1 week టైం ఇవ్వండి నేను మాట్లాడి చెప్తాను అనింది. రీజన్ ఏంటంటే నాకు ఇండియాలో అయితే ఇస్కాన్ రాంపల్లికి వెళ్ళేదాన్ని, ఇస్కాన్ అబ్బేసి నాకు దగ్గర డివోటీస్. ఆస్ట్రేలియాకి ఎందుకు రాను అంటే ఆస్ట్రేలియాలో ఇస్కాన్ లేవు ఎగ్జాక్ట్లీ గూగుల్ సర్చ్ చేయలేదు ఇస్కాన్ ఆస్ట్రేలియా. ఇస్కాన్ నాకు తెలుసు, ఓవర్ యాక్షన్ చేయకు, ఎందుకంటే ఫస్ట్ శ్రీల ప్రభుపాద చేంజ్ చేసింది. ఓకే ఫైన్. సో ఇస్కాన్ ఉందా నాకు తెలుసు, కాకపోతే నాకు అసోసియేషన్ వీళ్ళతో చాలా క్లోజ్ గా ఉండే కదా, సో మళ్ళీ ఇప్పుడు కొత్త కంట్రీకి వెళ్ళి అందరినీ పరిచయం చేయించుకొని అది నాకు. సో అక్కడైతే ఇప్పుడు ఏం నడుస్తుంది, సేమ్ నడుస్తుంది, ఇప్పుడు ఏం నచ్చుతుంది
ఆస్ట్రేలియా నచ్చుతుంది. ఆస్ట్రేలియా నచ్చుతుందా? ఆస్ట్రేలియా నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుంది అంటే నా దగ్గర ఉన్నావు కానీ నచ్చుతుంది. ఎగ్జాక్ట్లీ, అది కరెక్ట్. ఎందుకంటే నన్ను రోహిత్ చాలా ప్రిన్సెస్ నేను డిప్పమే కొడుతుండే రెండు గురించి పోగొడుతున్నా. ఎంత ఇంట్రెస్ట్ దీనికి మాత్రం ఫస్ట్. సో రోహిత్ నిజంగా నువ్వు ఒక ప్రిన్సెస్ లా ట్రీట్ చేస్తాను, ప్రిన్సెస్ లాగే చూసుకుంటాడు కాబట్టి నాకు ఆస్ట్రేలియానే నచ్చింది. అంటే ఇండియాలో అయితే నచ్చదు కాదు, ఇండియాలో కూడా చూసుకుంటాడు, బట్ ఇండియాలో చూసుకోకపోయినా మీ వీడియోలోనే ఉండకపోతుండే. చూసుకోవాల్సి వస్తుంది. మ్యాచ్ వద్దనుకున్న తర్వాత వీళ్ళు మా మమ్మీకి కాల్ చేశారు. ఓకే అనుకున్నాను. నేను 1 వీక్ టైం అడిగాను. తర్వాత మళ్ళీ మా మమ్మీ మా తమ్ముడు వచ్చి, మా తమ్ముడు ఏమైంది ఒప్పుకో, ఏముంటావు ఇక్కడ, మమ్మీ పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించు, ఆస్ట్రేలియాకి వెళ్ళిపో అది అని చెప్పేసి మా మమ్మీ మా తమ్ముడు కలిసి వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను ఇండియాకి వెళ్ళి నేను అమ్మాయి కొంచెం కదా దొరికిపోయా. యా అట్లా సెట్ చేసిండు. ఇంకా మా మమ్మీ మా తమ్ముడు ఇంకా నా పైన ఎగబడి చేసుకో అంటే ఇంకా బాపునోడు కదా, ఇంకా మా మమ్మీ అసలు కుదరదనమాట. మా మమ్మీని బాగా ట్రోల్ చేస్తున్నా, వేసుకుంటుంది ఇప్పుడు నా తర్వాత. సో ఇంకా ఓకే అని రోజు వేసుకుంటుంది. బట్టలు వేసుకుంటుంది, రోజు వేసుకుంటుంది. సారీ ఆంటీ. అది సో ఏప్రిల్ 5th అయిపోయిన తర్వాత ఇంకా ఏప్రిల్ 12th రోజు నాకు పెళ్లి చూపులు. ఫ్రైడే గుర్తుంది నాకు, అది కూడా ఫ్రైడే రోజు నాకు పెళ్లి చూపులు అయిపోయినాయి. తర్వాత ఏప్రిల్ 28th రోజు ఇంకా రోహిత్ వాళ్ళ డాడీ మెసేజ్ చేయండి రోహిత్కి. ఇంకా వీళ్ళ డాడీ ఓకే రోహిత్ నీతో మాట్లాడతాడమ్మా అని చెప్పేసి ఇంకా నాకు నా నంబర్ మా మమ్మీ దగ్గర తీసుకుని నాకు కాల్ చేశాడు. రోహిత్ నీతో మాట్లాడుతూ ఉంటుంది, వీడియో కాల్ చేస్తా అంటాడు అనగానే నాకు గుండె ఆగిపోయింది, నాకు భయం వేసింది. అది వేరు ఇది వేరు, తేడా లేదు దానికి దీనికి. ఇంకా నాకు భయం చూడడానికి ఏముంది ముఖాన్ని, దేవుడు ఇచ్చిన అందమైన ముఖం. పట్టినవు భద్రంగా దాచుకున్నా, నా శీలాన్ని భద్రంగా దాచిన. ఫ్యామిలీ షోనే మొగన్ అంటున్నా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్, నాట్ యూ. సరే ఓకే. సో ఇంకా వీళ్ళ డాడీ ఆ రోజు 3 times కాల్ చేశాడు. ఏప్రిల్ 28th రోజు కాల్ చేసావా మెసేజ్ చేసావా, కాల్ చేసావా మెసేజ్ చేసావా అంటే ఇంకా నాకే అజీబ్గా అనిపించింది. అరే ఎన్ని టైమ్స్ కాల్ చేస్తున్నా. అదే చెప్తున్నా నా దగ్గర నుంచి వచ్చింది. నేను చెప్తాను ఎందుకు అంటే ఊరికేనే రోహిత్ నీతో మాట్లాడుతా అంటున్నామా, టెక్స్ట్ చేసావా, కాల్ చేసావా. రోహిత్ ఎంత మంచిగా ఉంటుండే అసలు అమ్మాయి జోలో వెళ్ళనే వెళ్ళాడు, అసలు మెసేజే చేయలేదు. అమ్మాయే చేసింది. సరే అమ్మాయి చేసింది. దాని తర్వాత ఇంకా అంకుల్ ఆ రోజు 2-3 times కాల్ చేసి చేసావా లేదా అని అడిగితే ఐ సెడ్ ఇంకా చేయలేదు అంకుల్, అతను బిజీ ఉంటాడు, ఫ్రీ ఉంటాడు తెలియదు కదా అంటే, లేదు ఆయన కొంచెం బిజీగా ఉన్నాడు, నువ్వు జస్ట్ మెసేజ్ చేయు సో దట్ హీ విల్ టెక్స్ట్ యూ బ్యాక్ అని చెప్పేసి చెప్తే ఓకేలే అని చెప్పేసి. బాగుండదు కదా 3-4 times కాల్ చేసి చెయ్యు అంటే వేరే వాళ్ళైతే నేను చేసేదాన్ని కాదు ఆబ్వియస్లీ. ఇంకా వాళ్ళ డాడీ అలా అన్ని టైమ్స్ అడిగితే ఎట్లుంటే చేయకపోతే రెస్పెక్ట్ ఇవ్వనట్టు ఉంటుంది కదా అని చెప్పి. అయితే సర్లే ఇన్ని టైమ్స్ చెయ్యు అంటున్నారు కదా, చేయకపోతే బాగుంది అని చెప్పేసి హాయ్ అని పెట్టగానే హాయ్ శృతి అని పెట్టాడు. ఒక 6 minutes అట్లా హాయ్ శృతి అని పెట్టిన తర్వాత హౌ ఆర్ యు అని పెట్టినా, రిప్లై అవ్వలేదు. ఆ తర్వాత నెక్స్ట్ డే అనమాట, నెక్స్ట్ డే మెసేజ్ చేసిండు. ఐ వాస్ క్వాట్ అప్ బిజీ, సారీ ఐ కుడెంట్ రిప్లై అని చెప్పి ఓవర్ యాక్షన్ చేసి మెసేజ్ పెట్టిండు. ఓకేలే అనుకున్నా. సరే ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఉంటే కాల్ చేయాలని చెప్పేసి పెట్టిండు. ఓకే సరే అని చెప్పేసి కాల్ చేయమన్నా. ఇంకా ఫస్ట్ కాల్ నేను ఇంకా వీడియో కాల్ చేస్తామో భయపడ్డా. థ్యాంక్ గాడ్, ఎందుకంటే అంకుల్ వీడియో కాల్ అంటే నాకు ఇష్టం. సో ఫస్ట్ కాల్ మీద 2 hours అనమాట. 2 hours కాల్ మాట్లాడిన తర్వాత ఓకే చెప్పుకున్నాం, ఒకళ్ళ గురించి ఒకరిని చెప్పుకున్నాం, అంతా అయిపోయింది. జనరల్గా చెప్పాలి కదా అన్నీ. సో ఇంకా నేను క్రిస్టియన్ కాన్షియస్నెస్లో ఉంటానని చెప్పినాను. నార్మల్గా చెప్పిన ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి అంటే నో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఆల్ గుడ్ అని చెప్పేసి అన్నాడు. ఓకే అనుకో నేను ఇట్లా జైరాబాద్కి వెళ్తున్నా, నేను ఒక 1 week టైం పడుతుంది నేను రావడానికి, సో నేను అక్కడ మాట్లాడలేను, కాల్ అని టెక్స్ట్ చేస్తాను అంటే నాకు మెసేజ్ అలా ఇంట్రెస్ట్ ఉందో డైరెక్ట్గా కాల్ చేయ 1 week తర్వాత అని చెప్పిండు. ఓకే ఓకే. సో నేను అనుకున్నాను ఓకేలే 1 week తర్వాత మాట్లాడదాం అనుకున్నాం కదా, సో ఇప్పుడు ఏమొద్దు అని చెప్పేసి నేను కాల్ చేయలేదు. సో ఏ రోజైతే అక్కడ నుంచి జైరాబాద్ నుంచి మా హైదరాబాద్
ఆ రోజు స్టార్ట్ అవుతున్నా నేను. ఆ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ ఏ ఊర్లో ఉంటావు? నాగారం. ఏం లేదు, మనం మొన్ననే కదా నాగారంలో ప్లాట్ కొన్నాం, నాగారం సిటీలా. సో అయితే సో యా చిచి అయితే నేను హైదరాబాద్కి ఏ రోజైతే స్టార్ట్ అయినా ఆ రోజు మధ్యాహ్నం అంకుల్ వీళ్ళ డాడీ అయితే నాగరంలో రోహిత్ వల్ల నాగరం తప్ప ఇంకేం రావట్లేదు. సో హైదరాబాద్కి ఏ రోజైతే రిటర్న్ అవుతున్నాను కదా, ఆ రిటర్న్ అయ్యే మధ్యాహ్నం వీళ్ళ డాడీ కాల్ చేశారు మా మమ్మీకి. కాల్ చేసి సారీ అండి మా అబ్బాయి వద్దు అంటున్నాడు, ఎందుకంటే మీ అమ్మాయి నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. సో ఎందుకంటే మీ అమ్మాయికి దేవుడు భక్తి ఎక్కువ అంట కదా, ఎప్పుడు దేవుడు అంటదంట కదా పొద్దు నుంచి రాత్రి వరకు. అదే అందుకని మా అబ్బాయి నో అని చెప్పేశాడు అని చెప్పేసి కాల్ కట్ చేశాడు అనమాట. మా మమ్మీ ఇంకా ఎందుకంటే చాలా బాపనోడు కదా, ఇంకా ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది అనమాట, ఇంకా మ్యాచ్ ఫిక్స్ అయిపోతుంది అని చెప్పేసి. భక్తురాలు డాడీ కాల్ చేసి సెట్ అవ్వదు అది అని అంతా చెప్పేసరికి మా మమ్మీ అప్సెట్ అయిపోయింది. నేను పెద్ద భక్తురాలు ఊరికి దేవుడు అని చెప్పేసి 24 hours ఉంటావా కృష్ణుడు ముందు అదని చెప్తే నేను షాక్ అయినా. నేనేంటి అలా చెప్పడం, నేను అలా చెప్పలేదు. జనరల్గా కృష్ణ కాన్షియస్ అని చెప్పాను, చాంటింగ్ చేస్తాను, ఆఫర్ చేస్తాను మార్నింగ్ లేవగానే స్నానం చేశాక వాటర్ ఇంకా ఏదైనా ఫ్రూట్స్ అలా ఆఫర్ చేస్తానని చెప్పాను, ఇంతకు మించి ఏం చెప్పలేదు అని అనుకున్నా. వీడి పైన ఫుల్ కోపం వచ్చింది. వీడి నంబర్ కూడా ఉండే, కాల్ చేయొద్దు అనుకున్నా, అక్కడ మెసేజ్ చేద్దాం అనుకున్నాను చాలా రూడ్గా. కానీ ఎందుకు ఇంక వదిలేదాం వేస్ట్ ఫెలో అనుకున్నా. ఇంకా హైదరాబాద్ కాల్ చేయాల్సింది, మాట్లాడుతుండే ఫోన్ 2-3 గంటలు. నువ్వు అన్నాడు కదా, ఎందుకంటే ఎప్పుడు అందరికి నేనే రిజెక్ట్ చేస్తున్నాను, ఎవరు రిజెక్ట్ చేయలేదు. ఇంకా రోహిత్ నువ్వు అనే వరకు నాకు ఎందుకో కొంచెం అప్సెట్ అంటే ఏదో ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది, ఎందుకో ఏమో తెలియదు నాకు. ఒక కాల్లోనే అది కూడా ఎందుకో బాధగా, ఏదో చాలా తెలిసిన పర్సన్, ఎప్పటి నుంచో తెలిసిన పర్సన్తో మాట్లాడిన తర్వాత ఒకటేసారి నో అంటే ఎట్లా అనిపిస్తుంది, నాకు ఆ ఫీలింగ్ వచ్చిందే. కొంచెం అప్సెట్ అయినా. నిజం రా, నీకు కూడా చెప్పినాను కదా. ఇంకా హైదరాబాద్కి వచ్చేసాము. నాకు ఆ తర్వాత ఏమైనా తెలియదు. నెక్స్ట్ డే వాళ్ళ డాడీవి నాకు మార్నింగ్ డేస్ వరకు 20 మిస్డ్ కాల్స్ ఉండే. మా మమ్మీకి కాల్ చేసిన, షాక్ అని ఏంటి వద్దన్నారు మళ్ళీ మిస్డ్ కాల్స్ ఏంది ఎందుకు అని చెప్పేసి మమ్మీకి కాల్ చేస్తే మమ్మీ చెప్పిందికి వాళ్ళ డాడీ కాల్ చేసి మాకు ఈ మ్యాచ్ ఓకే అన్నారని చెప్పింది. నేను షాక్ అయినా, అదేంటి నో అన్నారు మళ్ళీ వేస్తున్నారు, వాడికి ఏమైనా మెంటలా అనుకున్నాను. ఇంకా రోహిత్కి సర్లే చూద్దామని చెప్పి ఇంకా అంకుల్తో మాట్లాడితే ఓకే అది ఇది అన్నారు. అదేంటి మా నో అన్నారు కదా అంటే ఏమో బెటా హీ డజంట్ నో ఎనీథింగ్, ఆయన ఏదో అనుకున్నాడు కృష్ణ కాన్షియస్నెస్ అంటే. కాదమ్మా అక్కడ ప్రాబ్లం నాది, నేను సెట్ అవ్వను అని చెప్పేసి అని నువ్వు అన్నా. ఎందుకు సెట్ అవ్వవు? ఎందుకంటే నువ్వు చేసే అన్ని డిఫరెంట్ ఉంటాయి, నేను చేసే అన్ని డిఫరెంట్ ఉంటాయి. ఎట్లా సెట్ అయింది ఇప్పుడు? నువ్వు అడ్జస్ట్ అయిపోతున్నావు. నేనే అడ్జస్ట్ అవుతున్నా. అది చెప్పు. ఎందుకంటే రోహిత్ ని వశీకరణ చేసావు బాపరావు చెప్పేసి. బాపనోళ్ళు అనుకున్నా కానీ బాపన ఒక్కటి కూడా లేదు. రాజులో పోతున్నాయి కదా, మా భీమవరంకి వెళ్తే మస్తు కూసబెట్టి ఏది చేస్తారంటే చేపించుకో. ఓకే సో ఇంకా అట్లా అయిపోయింది ఆ స్టోరీ. ఓకే అన్నాడు. ఇంకా వీడు నాతో ఇంకా అంకుల్ కాల్ చేస్తాడు. తర్వాత రోహిత్ని మీకు కొంచెం ఈరోజు బిజీ ఉన్నాడు, రేపు మాట్లాడతాను నీతో అన్నాడు. ఇంకా ఓకే రోహిత్ కాల్ బ్యాక్ చేశాడు. వేసుకున్న రోహిత్ని కూడా నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, ఇట్లా వేరే అన్నీ ఇంక్లూడ్ చేసి చెప్పావు. మా మమ్మీ నన్ను తిట్టింది బికాస్ ఆఫ్ యూ, ఆ డే అంతా నాది అప్సెట్ అయిపోయింది అని చెప్పాను. ఇంకా సెకండ్ కాల్ వచ్చేసి 5 hours ఏడ్చవలే. సెకండ్ కాల్ వచ్చేసి 5 hours గైస్. మా కాల్ డ్యూరేషన్ ఎప్పటి వరకు ద హైయెస్ట్ డ్యూరేషన్ 9 hours ప్లస్ కంటిన్యూస్ గా. ఇంకా లేవు, జస్ట్ నార్మల్ కన్వర్సేషన్స్. కన్వర్సేషన్స్ లో వి డిడ్ంట్ యాడ్ ఇంకా. తను ఏదో పని చేసుకుంటూ నేను ఏదో పని చేసుకుంటా, ఎయిర్పాడ్స్ ఉన్నాయి అట్లనే మాట్లాడుకుంటాం. అసలు ఇంకా ఈ బోరింగ్ వర్డ్సే మేము యూజ్ చేయలేదు, మాట్లాడుకుంటూ వెళ్ళాము. ఇంకా ఫైనల్లీ మేము డైలీ ఎన్ని అవర్స్ మాట్లాడడం అనేది పడుకునే ముందు నేను క్యాల్కులేట్ చేసేదాన్ని, ఈరోజు ఎన్ని అవర్స్ మాట్లాడమని. ఇంకా వన్ డే మొత్తం 9 hours ప్లస్ మాట్లాడుకున్నాం. అదే హైయెస్ట్ మా ఇద్దరిది కాల్ డ్యూరేషన్. దాని తర్వాత కాల్స్ అయిపోయినాయి. తర్వాత 1 month కి ఎగ్జాక్ట్గా May 21st రోజు వీడియో కాల్. అప్పటి వరకు జస్ట్ నార్మల్ కాలే మాట్లాడుకున్నాము.
వీడియో కాల్ మాట్లాడుకోలేదు. వీడియో కాల్ May 21st అంటే 1 month అయిన తర్వాత వీడియో కాల్ స్టార్ట్ చేసాం, రైట్? ఆ తర్వాత వీడియో కాల్ గురాయించి చూసినావు కదా, సైడ్ కూర్చున్నావు వీడియో కాల్. ఫస్ట్ నేను ఎట్లా తెలుసా, మంచిగా బెడ్ మీద ఎట్లా అంటే ఎక్కడో కూర్చున్నావు, సోఫా మీద కూర్చొచ్చి హ్యాండ్ రెస్ట్ మీద అనుకుని ఇట్లా నేను చూస్తున్నాను, నేను అబ్జర్వ్ చేసిన. నువ్వు ఫేక్ అకు. మేబీ ఫస్ట్ కాల్ నేను చెప్తాను. ఫస్ట్ వీడియో కాల్ రోహిత్ నువ్వు అట్లా అబద్ధం అనుకున్నా. ఫస్ట్ వీడియో కాల్ రోహిత్ నిజంగా చెప్తున్నాను. కూర్చున్నా నేను, ఇగో రోహిత్ తెలుసా, ఇగో ఇలా టేబుల్ ఐ డోంట్ నో ఎక్కడ కూర్చున్నాడో కరెక్ట్ గా టేబుల్ పైన ఇలాగే పెట్టాడు, చేతి ఇలా పెట్టి. ఆ టేబుల్ మీద కాదు, ఇలాగే చూసాను. బయట రోడ్ మీద మాట్లాడాను వీడియో కాల్, ఎక్కడ ఒక దగ్గర మాట్లాడితే ఎంత అన్కంఫర్టబుల్ గా అనిపించింది అని ఇలానే పెట్టి నువ్వు చూసినావు అట్లా నా పిల్లక ఇది మాత్రం అబద్ధం. ఓకే, తర్వాత ఇంకా 1 month తర్వాత వీడియో కాల్ స్టార్ట్ అయింది. తర్వాత June 18th రోజు నాకు రోహిత్ ఫస్ట్ టైం ప్రపోజ్ చేశాడు. యాక్చువల్లీ ఆ ప్లాన్ వేరేలా ఉండే. ఫస్ట్ టైం కలిసినప్పుడు అప్పుడు ప్రపోజ్ అన్కండిషనల్ కాన్సిక్వెన్సెస్ వల్ల చెప్పాల్సి వచ్చింది. అది కూడా ఏది అనుకోకుండా వచ్చేసింది. అనుకుని చెప్తే కాస్త టైం తీసుకెళ్ళి నేను యాక్చువల్లీ నేనైతే ఏమనుకున్నా అంటే రోహిత్ ని అనుకోకుండా వచ్చేసింది. వాళ్ళు అనుకుని ఉంటే ఇంకా కొంచెం 2-3 months ఆపి ఎట్లా ఫస్ట్ మెసేజ్ తెప్పించుకున్నాను, ఇది కూడా చెప్పించుకుంటుంటే అంత సీన్ లేదు. నేనైతే పక్కా ప్రపోజ్ చేసేదాన్ని, కాకపోతే ప్రపోజ్ చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేసేదాన్ని. ఓకే, సో అయితే సో చేసాను. మరి మేడంకి యాటిట్యూడ్ ఎక్కువ కదా, టైం తీసుకుంది. సరే ఎక్కువ టైం కూడా తీసుకోలేము, అంటే మాక్సిమం ఎంత 5 days 4 days 23rd days చెప్పేసింది. చెప్పేస్తే ఇంకా సో 18th రోజు ప్రపోజ్ చేశాడు. 23rd రోజు నేను ఎస్ చెప్పాను. అంటే అప్పటికి మేము డీప్ లవ్ లో ఉన్నాం, కానీ కొంచెం నేనేమనుకుంటే ఫస్ట్ టైం కలిసినప్పుడు చెప్దామని ప్లాన్ వేసుకున్నాను. వీడు కూడా అలాగే అనుకున్నాను, కానీ అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల సడన్ గా వచ్చేసింది. ఇంకా వాడు ఆల్రెడీ చెప్పేశాడు, కానీ నేనైతే చెప్పకూడదు. ఫస్ట్ టైం కలిసినప్పుడే గిఫ్ట్స్ ఇస్తా అంటే గిఫ్ట్స్ ప్లాన్ చేశాను. ఒక్కసారి అడిగిన అబ్బబ్బా ఎన్ని అబద్ధాలు తెలుసా, డైలీ అడిగినాడు. చెప్పవా ఏం చెప్పమని చెప్పాను, ఏం చెప్పమని చెప్పలే. అబద్ధాలు చెప్పాలా అని చెప్పేసి అట్లా ఏమని నీకు చెప్పాలని ఏమని లవ్ యూ అంటే చదివిటు అని చెప్పేశాను. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కరెక్ట్ 1 month కి జూన్ జూలై ఆగస్ట్ 1.5 month కి మేము ఫస్ట్ టైం అప్పుడు మీట్ అయ్యాం అనమాట. అంటే వీడియో కాల్ లో మాట్లాడుకున్నాం, కానీ ఇన్ పర్సన్ గా రోహిత్ ఎలా ఉంటాడో నాకు తెలీదు. అంటే హైట్ అంటే నేను పొట్టి కదా 5.3, ఇంకా రోహిత్ 6 అన్నారు, 6.2 అన్నారు. ఇంకా నేను అనుకున్నాను సర్లే అని చెప్పేసి కొంచెం హీల్స్ వేసుకొని వెళ్ళాను అనమాట. ఇంకా గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేశాను. సో ఆ గిఫ్ట్స్ అసలు ఎక్కడ కలిసామనేది నేను చెప్తాను. సో రోహిత్ స్పెషల్గా ఉండాలి కాబట్టి నేను చాలా అంటే 1 month నుంచి ఆలోచించి లాస్ట్ నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని తను ప్రైవేట్ థియేటర్ బాగుంటుంది మాతాజీ, సో మీరు వెళ్ళండి, నేను ఆల్రెడీ ఒక ఫ్రెండ్కి సర్ప్రైజ్ చేశాను, తనకి చాలా నచ్చింది బాగుంటుంది అని చెప్తే సరే అని చెప్పేసి ప్రైవేట్ థియేటర్ అని చెప్పేసి రీసెర్చ్ చేశాను. వాళ్ళకి కాల్ చేస్తే అక్కడ అన్ని చూసాను, చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి అక్కడ. ఫాగ్ ఎఫెక్ట్ ఒకటి, తర్వాత ఎవరైతే మంచి ప్లేస్, మంచి మన నేమ్స్ కానీ, తర్వాత కేక్, తర్వాత డెకరేషన్, స్మాల్ పార్టీస్ కిడ్స్ కి అండ్ బర్త్డే సర్ప్రైజెస్, సో యూ కెన్ గివ్ దెమ్ గుడ్ సర్ప్రైజ్. చాలా ఉన్నాయి, బట్ శృతి ఇచ్చింది ఇట్ వాస్ నైస్. తను అట్లా సెట్ చేయించుకుంది. సో నేను చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నేను అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసేసుకున్నాను అనమాట. రోహిత్కి ఏదైనా సరే మంచి పోయిన పైసలు కానీ స్పెషల్ గా ఉండాలని చెప్పేసి. సో ఇంకా నేను రోహిత్ కోసం ప్రతి స్పెషల్ గా ఉండాలని చెప్పేసి అది కూడా స్పెషల్ గా ప్లాన్ చేశాను. సో నేను గిఫ్ట్స్ కూడా ఎలా ప్లాన్ చేసుకున్నాను అంటే రోహిత్ కోసము ఫర్ ఎగ్జాంపుల్ 5 అంటే ఏమనుకున్నానంటే 5 ఎలిమెంట్స్. ఎగ్జాక్ట్ పంచభూతాలు అనేది మనకి ఎంత ఇంపార్టెంట్, అలాగే 5 ఎలిమెంట్స్ ఎంత ఇంపార్టెంటో ఆ 5 ఎలిమెంట్స్ లాగా నేను రోజుకి 5 సెన్సెస్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. సో ఆ ఒక్కొక్క సెన్స్ కి రెఫర్ చేస్తూ ఒక్కొక్క గిఫ్ట్ అండ్ ప్రతి ఒక్క గిఫ్ట్ ఏదో దొరికింది తీసుకొని వచ్చేటట్టు కాకుండా ప్రతి ఒక్క గిఫ్ట్ ని కూడా కస్టమైజ్ చేయించాను. ఎక్సెప్ట్ 1 అనమాట. సో రోహిత్ మేము ఫస్ట్ టైం ఎలా కలిసామో ఆ ఫాగ్ ఎఫెక్ట్ అదంతా కూడా నేను అక్కడ కెమెరా ఫొటోస్ తీసేవాళ్ళు, కెమెరాలో వీడియోస్ తీసేవాళ్ళు ఆప్షన్ ఉంటుంది, ఎక్స్ట్రా పే చేయాలి అమౌంట్. అవన్నీ నేను చేయించుకున్నాను. ఆ వీడియో కూడా నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ వరకు చూస్తే నేను కింద లేబుల్స్ లో యాడ్ చేస్తున్నా వీడియో. సో క్లిక్ చేస్తే మీరు మా వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా చూడొచ్చు. చూసి షేర్ చేయండి వేరే వాళ్ళకి, వాళ్ళు చూస్తారు, వాళ్ళు వేరే షేర్ చేస్తారు.
ఆమె ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇట్లనే. చూసి చూసి మాకు వ్యూస్ ఎక్కువ వస్తాయి, మీ ప్రోత్సాహన వల్ల శృతి ఫేమస్ అవుతుంది. నన్ను పక్కన వదిలేయండి, ఎందుకంటే అందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు. సో అట్లా అనమాట. 5 సెన్సెస్ అంటే ఒక్కొక్క సెన్స్ కి రెఫర్ చేస్తూ ఒక్కొక్క గిఫ్ట్ ప్లాన్ చేశాను. అండ్ ప్రతి ఒక్కొక్క గిఫ్ట్ ని నేను కస్టమైజ్ చేయించాను. ఐ విల్ షో యూ. ఏంది చూపెట్టు, ఏమి ఇచ్చినావు నాకు, మళ్ళీ ఇస్తున్నావు గిఫ్ట్లు. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. పాత రోజులు గుర్తొస్తున్నాయి సీరియస్లీ. ఎస్. సో ఇలా అనమాట. మీరు చూడొచ్చు, ఈ బ్యాగ్స్ నేను అమెజాన్ లో ఆర్డర్ చేశాను. సో బై ద వే ఒక్క నిమిషం, మీకు నేనేం చూపాను అన్ని శృతి చూపించుకుంటాను గిఫ్ట్స్. ఎందుకంటే అందరూ నేను బాగా చేస్తున్నా అని చెప్పేసి అంటున్నారు. సో శృతి ఎట్లా అంటే ఇప్పుడు నేను ఇవన్నీ చూపించుకుని నేను ఈసారి నేను క్రెడిట్స్ కొట్టేస్తాను అని చెప్పేసి అన్ని అబద్ధాలు కాసిన రోహిత్ ఉత్తగన్న ప్రేమతో తనకి నా పైన లవ్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో చూపిస్తుంది. యా. సో ఈ అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నాను, మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, దొరుకుతాయి. సో ఇవి ఉన్నాయి కదా, అసలు కంపెనీ బ్రాండ్ ఇచ్చేసి మనకి ఏదైనా కాపీరైట్స్ వస్తాయేమో. మళ్ళీ ఇలాంటివి నేను షీట్స్ ఉంటాయి కదా, గ్లిటర్ షీట్స్, ఇవి తీసుకొని మా సిస్టర్స్ చాలా హెల్ప్ చేశారు, మిన్ను అని కుట్టి పాపం. సో ఈ బ్యాగ్స్ అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇవి నేను సపరేట్ గా మళ్ళీ మా సిస్టర్స్ తో చేపించి పాపం చాలా హెల్ప్ చేశారు వాళ్ళు. ఇలా ప్లాన్ చేశాను, ఒక్కొక్క దానికి ఒక్కొక్క బటర్ఫ్లై. చూడండి ఇట్లా స్టిక్ చేసి. కానీ అన్ని గిఫ్ట్స్ నాకు ఒకటే గిఫ్ట్ వచ్చింది అంటే అన్నీ నచ్చలేదా? అన్నిటికన్నా బెస్ట్ బేబీ నా ఫేవరెట్ బ్రాండ్. ఇదేంది? సారీ. సో ఇది సైట్ అనమాట. నేను చెప్పాను కదా ఒక్కొక్క సెన్స్ నేను ఇక్కడ పెట్టాను. ఎవ్రీ టైమ్ ఐ సీ యూ ఐ ఫాల్ ఇన్ లవ్ అగైన్. అర్థమైందా? యా. సో దీంట్లో ఇది కస్టమైజేషన్ చేయించుకున్నాను, చూపిస్తా. ఇది అవర్ లవ్ స్టోరీ అనమాట. రోహిత్ లవ్ శృతి. ఇందులో ఏముంది అంటే మా డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఫస్ట్ మెసేజ్ నేను చేశాను కదా అది, ఫస్ట్ కాల్, తర్వాత ఫస్ట్ ప్రపోజ్ చేసింది, తర్వాత నేను ఎస్ చెప్పింది, తర్వాత ఫస్ట్ మీట్ ఆగస్ట్ ఫస్ట్ మీట్ అయింది. ఇక్కడేమో మా ఇద్దరు పిక్స్, కింద వచ్చేసి యు ఆర్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాస్ ఎవర్ హ్యాపెన్ టు మీ. అంటే ఇప్పుడు లేనా? ఓకే. ఇది వెనకాల కూడా అంతే. ఇది వెనకాల ఆగస్ట్ 15. ఇదేమో స్పెషల్ గా మళ్ళీ ఇంకొక పిక్ యాడ్ చేసి మేము ఫస్ట్ టైం 15th కి మీట్ అయ్యామని చెప్పేసి అది మేము ఫస్ట్ టైం మీట్ అయ్యాం కాబట్టి సో అది హైలైట్ చేసి ఇది ఇచ్చాను. సో ఇలా టూ సెట్స్ ఉంటుంది. వన్ సైడ్ మొత్తం ఫ్లవర్స్ తో డెకరేషన్ ఉంటుంది అండ్ కింద వచ్చేసి మా ఇద్దరి ఉంటాయి అనమాట. అంటే ఇలా ఓ మై గాడ్ ఇలా పెట్టుకోవచ్చు. దీనికి లైట్ ఎఫెక్ట్ కూడా ఉంది. సో ఇలా సో ఇట్లా ఎఫెక్ట్స్ అనమాట. 3 టైప్స్ ఆఫ్ లైట్స్ వస్తాయి. సో ఇది ఇది ఫస్ట్ అనమాట సైడ్. నెక్స్ట్ వచ్చేసి సౌండ్. ఐ లవ్ పికింగ్ అప్ ద ఫోన్ టు హియర్ యువర్ వాయిస్. ఇప్పుడు కూడా సో ఇది ఇంకా స్పెషల్. యా. సో నేనేం చేస్తానంటే స్పెషల్ గా నేను రోహిత్ కోసం అంటే నేను 3 months అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండే కదా. సో 3 months లో నేను రోహిత్ పైన ఉన్న నా లవ్ ఎక్స్ప్రెస్ చేయడం, ఆ ఫీలింగ్ అదంతా కూడా నేను ఒక ఆడియో రికార్డ్ చేసి దానికి నేను ఒక QR కోడ్ అని నేను స్పెషల్ గా క్రియేట్ చేశాను. QR కోడ్ లో కూడా మా ఇద్దరి ఫోటో కూడా నేను యాడ్ చేశాను చేసి ఇచ్చింది. అది వినిన తర్వాత కానీ చాలా ఎమోషనల్ గా కూడా ఉండే నాకు వచ్చే కళలోకి వెళ్ళి ఆనంద బాష్పాలు. అండ్ ఇక్కడ చూడండి SR లోగో, నేను లోగో కూడా క్రియేట్ చేపించాను. SR అండ్ మా ఫోటో. సో ఇది స్కాన్ చేసిన వెంటనే నా ఆడియో అనేది ప్లే అయిపోతుంది అనమాట. ఓకే. సో మీరు ప్లే చేయకండి ప్లీజ్, కొంచెం పర్సనల్. చూస్తే మీరు కూడా ఎడ్ చేస్తారు, సారీ వింటే మీరు కూడా ఎడ్ చేస్తారు. నెక్స్ట్ స్మెల్. సో యూ స్మెల్ లైక్ హోమ్ వాడు. సో అందుకనే వాడికి 3 సారీ. సో వాడికి 5 ఎలిమెంట్స్ లాగా 5 సెన్సెస్ ఇచ్చాను కాబట్టి 5 పర్ఫ్యూమ్స్. ఇవి కూడా కస్టమైజ్ చేయించాను. సో ఆ ఫస్ట్ గిఫ్ట్ కస్టమైజ్డ్, సెకండ్ కూడా కస్టమైజ్ చేయించాను. ఈ పర్ఫ్యూమ్స్ కూడా 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్, ఇవన్నీ కూడా కస్టమైజ్ చేయించాను. ఆ బ్యాగ్ ఉండాలి, అది ఎక్కడ నుంచి తెలియదు. అరబిక్ అండ్ ఫ్రెంచ్
అరబిక్ అండ్ ఫ్రెంచ్ ఫ్రేగ్రెన్సెస్. సో అక్కడ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట పర్ఫ్యూమ్స్ అని. దిస్ ఈస్ ద థర్డ్ గిఫ్ట్. అండ్ ఫోర్త్ గిఫ్ట్ వచ్చేసి టేస్ట్ అనమాట. వితౌట్ యూ దేర్ కుడ్ బి నో డెలిషియస్. ఇది మనది, ఇది అన్నిటికంటే ఫేవరెట్ ఉన్నది. సో యాక్చువల్లీ ఇప్పుడు లేదు ఇందులో. సో అది బ్లాక్ లేబుల్. సో ఆ గిఫ్ట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు, గిఫ్ట్ ఇవ్వడం. కానీ ఇంకా సరే ప్రతిదీ కస్టమైజ్ రోజు ఇష్టం ఉండదు, ప్రతి రోజు చేస్తా నేను. సో సో అది ఇది కస్టమైజ్ చేపించలేను కాబట్టి ఇది ఒక్కటి అలాగే ఇచ్చేసాను. ఇది నాకు ఇవ్వడం ఇష్టం లేకుండా, బట్ సరేలే వీడు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి రోహిత్ కోసం మాత్రం ఇచ్చాను. నెక్స్ట్ తాగేశాడు, అయిపోయింది. అందుకే సారీ చూపించలేకపోతున్నాను. ఇప్పుడు రోహిత్ కూడా తాగడం మానేశాడు కాబట్టి నేను అలౌ చేయను. ఓకే, unfortunately ఎవరైనా దావత్ చేసుకుని hit me, you can but only you know who to hit me. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి డీటెయిల్స్ అనేది, సో నాకు తెలిసిపోతుంది. నెక్స్ట్ టచ్. సో టచ్ ఇది దీనిపైన కూడా ఇలా లేబుల్ చేసి రాశాను. మై హార్ట్ లాంగ్స్ ఫర్ యువర్ లవ్, మై హార్ట్ లాంగ్స్ ఫర్ యువర్ లవ్. సో ఇది నేను వాచ్ ఇచ్చాను. ఇది కస్టమైజ్ చేపించింది కాదు, బట్ దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఓకే, దీనికి బ్యాటరీ లేదు, జస్ట్ మన పల్స్ తోనే వర్క్ చేస్తుంది ఎన్ని ఇయర్స్ అయినా సరే. కనిపిస్తుందో చాలా ఎక్స్పెన్సివ్ వాచ్. యా, అండ్ యునో ఎవరికి తెలీదు, నేను రోహిత్ కి గిఫ్ట్స్ అన్ని ఇవ్వడానికి నేను గోల్డ్ బ్రాస్లెట్ అమ్మేసా. I felt very sad al winning the pavam. కొనిచ్చినా దాని కూడా మంచి కొనిచ్చిన ఇప్పుడు మొత్తం ఉన్నన్ని. యా, సో ఇట్లా అనమాట. సో ఈ గిఫ్ట్స్ నేను రోహిత్ కోసం సర్ప్రైజ్ గా ప్లాన్ చేశాను. ఎందుకంటే యునో ఐ ఫెల్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. సో అందుకని చెప్పేసి నాకు రోహిత్ అంటే చాలా చాలా ఇష్టం. నాకు అంటే నేను నా గురించి చెప్తున్నాను, నువ్వు అంటే నాకు అంత ఇష్టం కాబట్టి నేను చాలా లక్కీగా ఫీల్ అయ్యాను. గిఫ్ట్స్ ఇచ్చా, నాకేం గిఫ్ట్ ఇవ్వలేదు తెలుసా? ఇచ్చిన ఇక్కడ ఫస్ట్ థింగ్ ఓ నెక్లెస్ వేసుకుంటావు చిన్నది, చెప్తాను. ఇవో టూ హార్ట్ షేప్స్. నాకు రోహిత్ ఈ గిఫ్ట్ ఇచ్చాడు. యాక్చువల్లీ గిఫ్ట్స్ ఇవ్వక ముందు ఫస్ట్ మేము లోపలికి వచ్చాము, కూర్చున్నాము. వీడు హైట్ చూసి నేను భయపడి దడుచుకున్నా. గిఫ్ట్ ఇచ్చాను, గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇచ్చాను. సో ఫస్ట్ టైం రాగానే గిఫ్ట్స్ చూపించే దానికన్నా ముందు వచ్చి ఫస్ట్ నేను గిఫ్ట్స్ ఇస్తాను అంటే, లేదు ఫస్ట్ నేను ఇస్తాను గిఫ్ట్ నీకు అని చెప్పేసి నేను రోహిత్ కి గిఫ్ట్స్ ఇవ్వక ముందే నా మెడలో ఇది వేసేసాడు. సో నేను అప్పటి నుంచే ఆ రోజే ఇంకా మాకు పెళ్ళి అయిపోయింది అని చెప్పేసి మేము ఫిక్స్ అయ్యాము. మేమిద్దరం ఫిక్స్ అయ్యాము. అందుకే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తీయలేదు, ఎప్పుడు తీయలేదు. ఇది ఆ రోజు వేసాడంటే ఎంగేజ్మెంట్ కి ప్రతి ఒక్కటి ఉంటుంది, ప్రతి ఒక్క టైంలో ఇది ఉంటుంది. ఆ రోజు వేసినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఇది తీయలేదు. కోపం వచ్చినా తీయలేదు. ఈ 2 హార్ట్స్ 3 హార్ట్స్ ఉన్నాయి కదా, ఈ గోల్డ్ ఏమో రోహిత్, ప్లాటినం ఏమో నేను, మిడిల్ పింక్ హార్ట్ ఏమో మా పిల్లలు అనమాట. అట్లా అని చెప్పేసి నేను ఇంకెప్పటికీ తీయను. నాకు ఇది చాలా 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 ఇష్టం అనమాట. ఇది వేసిన తర్వాత నేను 5 గిఫ్ట్స్ ఇచ్చాను. చెప్పా ఏమిచ్చావు? ఫస్ట్ చైన్ ఇచ్చిన, ఓకేనా? రోహిత్ ఆ రోజు ఇచ్చింది ఇయ్యలేదు కదా, రోహిత్ ఒకటే ఇచ్చాను. బై మిస్టేక్ నా ఏది బై అది నాకు సంబంధం లేదు. అన్ఫార్చునేట్లీ నా బ్యాగ్స్ కార్గోలో ఇరికిపోయినాయి. బట్ నీకోసమే తెచ్చుకోవచ్చు, చెప్తా చెప్పు. నువ్వు 5 సెన్సెస్ ఇచ్చినావు, నీకు 5 ఎలిమెంట్స్ ఇచ్చినావు. టచ్ అది ఓకే. ఇయర్ ఎయిర్పోర్ట్స్, వేర్ స్లిప్పర్స్, హీల్స్. ఓ హీల్స్ ను ఫస్ట్ టైం తీసుకురాలేదు, సెకండ్ టైం తీసుకొచ్చిన ప్రీ వెడ్డింగ్ కోసం అని. హీల్స్ తీసుకొచ్చిన సెకండ్ టైం తీసుకొచ్చినావు. కొనిచ్చినా కదా తీసుకెళ్ళి. కొని ఏడా నాకు అన్ని 3 ఇచ్చినా అనుకో. అవ్వ ఎన్ని అబద్ధాలు. చాక్లెట్ ఇచ్చినా, టేస్ట్ ముద్దు ఇచ్చిన, అవును కిస్ చేసిన కదా, అదే చాలా ఎక్కువ నీకు. అన్నిటికన్నా బిగ్గెస్ట్ గిఫ్ట్ అంటే 4 హెడ్ మీద. చూడ అందరు చూడ ఎట్లా అందరి గురాయి చూస్తాడు వీళ్ళు, ఎక్కడ ఇచ్చుకున్నారని చెప్పేసి. అది ప్రైవేట్ థియేటర్, పబ్లిక్ ప్లేస్ లో, అది అందుకే 4 హెడ్ మీద ఇచ్చిన. అయితే వినండి, డబుల్ మీనింగ్ అందరూ అబ్బో దొంగ.
నేను మీకు ఒకటి చెప్పాలనుకున్నాను, చెప్దాం అనుకున్నా, రోహిత్ వల్ల గుర్తయింది. సో అదే నేను ఫస్ట్ టైం చూడగానే రోహిత్ హైట్ చూసి నాకు భయం వేసింది, నేను దర్చుకున్నాను. ఇంకా అందరు ఫోటోస్, ఐ మీన్ అక్కడ ఉన్న ఇద్దరు ఫోటోస్ తీస్తారు కెమెరాలో, ఎక్స్పెక్ట్ చేయలేదు. నా 6 ఈయన అబద్ధం చెప్పింది సార్, వీళ్ళ పేరెంట్స్ 6.2 అన్నాడు, వీడు 6.2 అన్నాడు. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ప్రీ వెడ్డింగ్ అప్పుడు 6.4 అని తెలిసింది. మిస్టేక్ తప్పు చేసి ఉండొచ్చు, అంత సీన్ ఏం లేదు, మెజర్ చేసి మరి చూపించిన ప్రూఫ్ తోటి. అయితే నా హైట్ చూడ భయం వేసింది చూడగానే, ఇట్లనే పెడితే రోహిత్ అబ్బతలని చెప్తావు ఎట్లా. తర్వాత నేను ఎంత చూస్తున్నా, ఎంత లవ్ కనిపిస్తుంది నా కళ్ళల్లో, భయపడుతు ఎందుకు అబద్ధాలు చెప్తావు శృతి అంటే అన్ని స్టార్టింగ్ అన్ని చెప్పి ఫేక్ మాటలు. ఫస్ట్ నిజంగా ఫస్ట్ ఎవరికైనా భయం అవుతుంది, అంత హైట్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. 6.4 అని చూడగా ఇట్లా ఇంత పెద్ద హైట్. మీ ఊళ్ళో అందరు పొట్టి పొట్టే ఉంటారు, ఇంత పెద్ద హైట్. వీడియో షేర్ చేసి మీరు ఆ వీడియోలో చూడండి, డోర్ వెనకాల ఇట్లా కూర్చొని ఇట్లా ఈయన కూడా అన్నాడు, ఏంది భయపడుతున్నావా, ఈయన కూడా అన్నాడు ఆ వీడియోలో మీకు వినిపిస్తుంది సౌండ్, ఏంటి భయపడుతున్నావు అని చెప్పి ఇట్లా పెట్టి. ఏం భయపడుతున్నావు అంటే ఫస్ట్ టైం కలిసినప్పుడు భయపడుతున్నావా అన్న, నా హైట్ చూసి భయపడుతున్నావు అని అందుకలే నేను భయపడుతున్నావా అని సైడ్ మూలకి అనుకుంటా కూర్చున్నావు 8 years ముసలాంటి లెక్క. ఊరికే చేయకు, చాలా చేయలేస్తున్నావు పెద్ద వీడియోలో. పాపం ఫీల్ అన్నట్టున్నారు, ఫ్యాన్స్ హర్ట్ అవుతారు అక్కడ. వీడియోలో కాబట్టి తక్కువ పడుతున్నా, వీడియోలో పడుతూనే ఉంటాయి కదా, అది ముద్దు పెట్టుకుంటే పడతావు కదా, చేయవు కదా. సరే ఓకే. సో ఇట్లానే ఇట్లా షారుఖ్ ఖాన్ లాగా ఏమంటారు అయితే, షారుఖ్ ఖాన్ లాగా ఇట్లా షారుఖ్ ఖాన్ లాగా ఇలా పెట్టాడు. సరే అని చెప్పేసి ఫీల్ అవుతున్నా పిల్లగాడని చెప్పేసి పోయి హగ్ చేసుకున్నా, రైట్ హగ్ చేసుకున్నాను. ఇంకా నాకు ఏడుపు వస్తుంది, బట్ హైట్ చూసి అంటే హైట్ గురించి కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే పొట్టి అప్పటికే ఇంత హీల్స్ వేసుకుని అయినా కానీ ఇంకా అనిపిస్తుంది వాడి కళ్ళ ముందు ఇంతే ఉంది చిన్న పాపలాగా. సరే మరి బయటకు వెళ్ళాక ఇట్లా కూర్చున్నా, సోఫా పైన కూర్చొని ఇట్లా ఏడుపు వస్తుంది, కళ్ళ నుంచి వాటర్ వస్తుంది. పాపం నేను ఎందుకు ఆ రోజు August 15th నేను పాపం నా ఇండిపెండెన్స్ నీదేముంది నోరు చెప్పు, ఎప్పుడైనా చెప్పవా? నేను చెప్తున్నా August 15th చెప్పాను కదా, August 15th రోజు ఫస్ట్ చెప్పాను. అవును ఇండిపెండెన్స్, ఆ రోజు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది, నాకు ఇండిపెండెన్స్ అలాగే అంటూ ఉంటాడు. అట్లనే అంటున్నాను, అట్లనే అవుతుంది చూడలే చెంపు తప్ప. సో ఇంకా 15th రోజు అయిపోయింది, ఇంకా వాళ్ళందరూ బయటకు వెళ్ళారు, ఫొటోస్ వీడియోస్ తీసే వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఇలా కూర్చుని సేమ్ ఇదే పొజిషన్, ఇటు కూర్చున్నా వీడు ఇటు కూర్చున్నాడు. అలా స్టిల్ కూడా ఉంటుంది. నాకు ఏం మోసం చేసి నువ్వు చాలా హైట్ ఉన్నావు అని చెప్తే పాపం తెలిసి ఎంత క్యూట్ గా అనిపించింది అంటే, కింద కూర్చున్నాడు ఇట్లానే చెప్పు హీల్స్ వేసుకున్నా కదా, కింద కూర్చొని హీల్స్ ఇట్లా తీసి ఫస్ట్ నా పాదంకి కిస్ చేశాడు రోహిత్. అప్పుడు నేను మెల్ట్ అయిపోయాను, అదే ఎంత క్యూట్ గా అనిపించాను. ఎందుకంటే యాటిట్యూడ్ చూపించలేదు, ఈగో లేదు, నేను ఫీల్ అవుతున్నా అని చెప్పి. సరే అమ్మా ఇప్పుడు ఏమైంది, హైట్ ఒకటే ప్రాబ్లం కదా, ఇప్పుడు నన్ను వదిలేలేవు కదా, 2 days ఎంగేజ్మెంట్ వలేసింది దారం గట్టి కట్టింది తీయడానికి అవట్లే అవ్వదు ఈ జన్మకి. సో 15th రోజు కలిసాం కదా, 18th రోజు నాకు ఎంగేజ్మెంట్, 2 days టైం ఉంది. ఇప్పుడు ఎలా అయినా కానీ నువ్వైతే ఉండలేవు కదా, నేను లేకుండా అంటే అప్పటికి డీప్ లవ్ లో ఉండిపోయాను కదా మేము. సరే అనుకున్నాను, ఇంకా హీల్స్ తీసేసి పాప కింద కూర్చొని హీల్స్ తీసేసి నా పాదం ఇలా వాడి చేతిలో తీసుకొని అని ఇలా ముద్దు పెట్టాడు. నేను ఇంకా కరిగిపోయాను, అదే ఎంత సో స్వీట్. ఫస్ట్ అంటే నువ్వు నా పాదాలకి అట్లా అంటున్నావా ఇప్పుడు, ఇట్లా అంటే పాదం చెయ్య నీకు మహాలక్ష్మి అన్నావు, నన్ను మహాలక్ష్మి అన్నా కూర్చోలేవే. రోహిత్ 9 months బ్యాకే కదా, ఏం గుర్తుకులేవు అసలు. నాకు నిన్న ఏమైనా గుర్తులేదు. అంటే నువ్వు లవ్ చేయట్లే, టైం పాస్ చేస్తున్నావు నాతో. నేను చెప్పలేదు అది కూడా. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇక్కడ కిస్ చేసి నేను ఫీల్ అయిపోయినారు, ఎంత ముద్దు చూసుకుంటుండు ఎంగేజ్మెంట్ ముందే అని చెప్పేసి పాదాలకి కిస్ చేసిండు. ఫస్ట్ కిస్ పాదాల పైన పెట్టిండు అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా. ఇంకా సరే అనుకున్నాము, ఇంకా వెళ్ళినాం బయటకు వెళ్ళేసి. ఇంకా హీల్స్ ఇప్పిస్తాను ఎందుకంటే చాలా హైట్ కదా, నేను చాలా పొట్టి కదా, పెద్ద హీల్స్ ఇప్పిస్తాను. దొరకలేదు, మంచిగా వెళ్ళి రెస్టారెంట్ కి వెళ్ళి వర్షం పడుతుండే, అనుకోకుండా వర్షం పడింది. అదేందో దేవుడు షాక్ అయినట్టున్నాడు మా హైట్ చూసి.
యా ఇంకా నైట్ ఇంకా ఏం చేసినాం, వెళ్ళినాం హీల్స్ కొందాం అనుకున్నాం కానీ అంత ఏం దొరకలేదు. సో డిన్నర్కి వెళ్ళినాం, డిన్నర్ చేసేసి ఇంకా నన్ను ఇంట్లో డ్రాప్ చేసేసి లాస్ట్ వెజ్ తింటే ఎంత బాధ అవుతుంది అంత బాధ అయిన రోజు వెజ్ తింటుంటే. వెజిటేరియన్ ఫుడ్ ఎందుకంటే నేను వెజిటేరియన్ కాబట్టి పాపం రోజు నాతో పాటు వెజిటేరియన్ తిన్నాము. అక్కడ కూడా మేము ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. నేను సేఫ్గా ఇంట్లో డ్రాప్ చేసేసి వెళ్ళిపడి. రాత్రి 12 అయింది ఆ రోజు. 2 మరి ఓ షట్ మనం స్టార్ట్ చేసినా లేట్గా స్టార్ట్ చేసినాము కలవడం. మాకు లేట్ 5 అయింది. 5 నుంచి తిరిగి అక్కడ 3 hours ఉన్నాము. ఎందుకంటే ప్రైవేట్ థియేటర్ 3 hours ఉంటుంది. సో 3 hours మాకు అక్కడే అయిపోయింది. తర్వాత వర్షం పడడం వల్ల మాకు చాలా లేట్ అయిపోయింది. మేము బయటే ఉండాల్సి వచ్చింది. కాలునే ఉన్నాం చాలాసేపు. మా ఇంట్లో దింపేసి బేసిక్గా వాళ్ళ పేరెంట్స్ కలిసి అటు నుంచి నేను తాగడానికి పోయినా. అయ్యో ఎంత ఖుషో. సో పొద్దుంటి ఇంటికి పోయినా వాళ్ళింటికి. సో ఇది మా లవ్ స్టోరీ గైస్. సో ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయింది 2 days తర్వాత. ఆ బాధని ఇప్పుడు బయటలేకపోతున్నాను. కాంట్రాక్ట్ సైన్ చేసిన ఎంగేజ్మెంట్ రోజు యా ఇరికిపోయినా. మా అప్ప నుంచి జోకులు వేస్తే కూడా నేను సైలెంట్ ఉన్నా. ఇప్పుడు రియల్ అనిపిస్తుంది. అది జోక్ అందరూ చేస్తా జోకులు వేస్తుంది అది. సరే నీకు తెలుసు కదా. ఒక్కసారి జోక్ వేస్తున్నా. ఏమన్నా ఇంతకండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కామెంట్ యువర్ లవ్ స్టోరీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ for more couple I don't care if you don't as well, but keep on watching and sharing so I get more views. vlog ఒకటి ఇది ఒకటి 2 vlogs లో ఏది ఫస్ట్ వస్తుందో చూద్దాం. నాకు తెలిసి నేను ఫస్ట్ జగన్నాథ్ రథయాత్ర బ్లాగ్ పెడతాను, ఆ తర్వాత ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ కృష్ణని ముందు పెట్టాను కదా, అందుకని. ఓకేనా, బై చూపిద్దాము మన ఫ్రెండ్స్ కి. See you in the next video. Bye bye.